సాక్షి రంగు మారింది కానీ బుద్ధి మారల. సాక్షి ఛానల్ ఎర్రగా వచ్చే అక్షరాలు, రాజశేఖర రెడ్డి గారు ఫోటో కూడా ఉండేది పక్కన, పాప ఆయన ఎత్తేశారు. ఇప్పుడు నీలి రంగు అంటే మాట్లాడితే బ్లూ ఛానల్ అంటున్నాం కదా, నీలి ఛానల్ అంటే ఆ కాంప్లిమెంట్ లాగా ఉన్నట్టుంది. అందుకని డైరెక్ట్గా బులుగు రంగు వేస్తారు. సో ఇట్స్ అన్ అఫీషియల్ బ్లూ ఛానల్ అనమాట. అప్పుడు అంటే బ్లూ కలర్ యూజ్ చేసే ఛానల్, వేరే అపార్థం చేసుకోవద్దు. మరి మిగిలిన వాళ్ళు కూడా మరి నీలం రంగులోకి, ఇంకా కొన్ని నీలి ఛానల్స్ ఉన్నాయి కదా, వారు నీలం రంగులోకి వస్తారా? వారిలో మార్పు వస్తుందా? ఎందుకంటే మార్పు వస్తుందని నాకు అనిపిస్తుంది. నిన్నటి వరకు నీలి ఛానల్, మొన్నటి వరకు నా దృష్టిలో వాటి పేరుని, నాని గారిని, మరి ఆయన ఆ ప్రముఖ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ యాంకర్, ఆయన ప్రశ్నించిన విధానం చూస్తే ఓహో చంద్రముఖి మళ్ళీ గంగగా మారుతుంది అని ఎందుకో నాకు అనిపించింది. సో కంగ్రాచులేషన్స్ అండి. ఏదో ఆ ఛానల్కి కూడా ఏదో పేరుంది, వాళ్ళ ఏంటది మూఢనమ్మకాలు సంథింగ్ ఏదో అంటూ ఉంటారు. సో కాబట్టి వాళ్ళలో వచ్చిన ఆ మార్పు మరి మరింత స్పష్టంగా ఇన్నాళ్ళు ఎవడ మాట మాట్లాడారు నాకు తెలుసు, మీ కంపల్షన్స్ కూడా మాకు తెలుసు. కానీ ఇప్పుడు ఉన్నదన్నట్టు మాట్లాడండి, లేనిది మాట్లాడక్కర్లా. ఉన్నదన్నట్టు మాట్లాడితే సరిపోతుందండి. మళ్ళీ సాక్షికి వస్తే, ఈ సాక్షివాడు అక్కడ రంగు మార్చాడు, ఈ పేపర్ వాడు కూడా మరి ఏమన్నా మారతాడేమో అనుకున్నాం. కానీ మొన్న అద్వితీయంగా జరిగిన సభ గురించి నిన్న నానా చెత్త రాసి అయినా జనం కన్విన్స్ అవ్వట్లేదు అనుకుంటా. నిన్న 3 గంటలు ఫోటో పెట్టాడు, ఇవాళ మధ్యాహ్నం 2 గంటలు ఫోటో పెట్టాడు. అసలు ఎవరో లేనప్పుడు ఫోటో తీసుకొచ్చి పెట్టి చచ్చ అసలు ఈ ఎవడు ఒక్క లేడు ఆ మీటింగ్లో అని చెప్పి మళ్ళీ రాసి కాపు ఖాయం అని మరి ఇద్దరు ప్రముఖుల ఫోటోలేసి మొత్తం పేపర్ ఈజ్ డివోటెడ్ టు స్ప్లిట్ వన్ పర్టికులర్ కమ్యూనిటీ ఓట్స్. ఎవడు ఎన్ని చేసినా, ఎంత కొందరివాడుగా కళ్యాణ్ గారిని చూపెట్టాలని చూసినా, కళ్యాణ్ కొందరివాడు కాదురా నాయన. అందరివాడు సినిమాలో కళ్యాణ్ యాక్ట్ చేయకపోయినా కళ్యాణ్ అందరివాడు, మంచివాడు, మునగాడు. ఇలా సినిమా టైటిల్స్ చెప్తున్నానని కాదు, అతని క్యారెక్టర్ చెప్తున్నాను. సో అంచేత ఇలాంటి మీ అల్ప బుద్ధితో మీరు రాసిన, ఇంకా కంటిన్యూ చేస్తున్న సాక్షి రాతలు ఎవరో నమ్మరు. ఒక 2-3 కాపు నాయకుల్ని మీరు వశపరుచుకొని మరి వారితో రాశాను ప్రేమ లేఖలెన్నో రాసినప్పటికీ ప్రజలు నమ్మరు. ఆయన సొంత సామాజిక వర్గం ఓకే, నిన్ను రెడ్లు లవ్ చేసినట్టు ఓకే, కాపులు లవ్ చేయొచ్చు, చీనుకోవాలి. కానీ ఎన్నో కులాల వాళ్ళు, మా రాజులు, బ్రాహ్మణులు, వైశ్యులు, ఎందరో రెట్టిబల్జులు కావచ్చు, తూర్పు కాపులు కావచ్చు, యాదవులు కావచ్చు, ఇది అది లేదు, రజకులు కావచ్చు, విశ్వబ్రాహ్మణులు కావచ్చు, నాయి బ్రాహ్మణులు కావచ్చు, మానవత్వం ఉన్న అందరూ మానవత్వం ఉన్న పవన్ కళ్యాణ్ లైక్ చేస్తారు. 4 రాతలు నీ రంగు మార్చిన సాక్షిలో రాసినంత మాత్రాన ప్రజలు అదే నమ్ముతున్నారని చెప్పి భ్రమలో మీరుండి మమ్మల్ని మరింత సంఘటితం చేస్తున్నారు, మా కూటమిని.
మా కూటమి గురించే మీ ఏడుపు. ఇంకొకడు అంటాడు, సరే అది పేరు చెప్పుకుంటాం బొక్క అనుకోండి, ఏమైంది అంటే పవర్ షేరింగ్ కూడా ఎవరా అంటే ఏంట్రా, మీరు ఓడిపోతున్నారని డిసైడ్ అయిపోయారా? మొన్నటి దాకా 175 అని గొప్పలు చూపించుకున్నారు, ఇప్పుడు ఏదో 105కి ఎంతకు వచ్చారట. సట్టా మార్కెట్ 60లో ఉంది, నీకు వచ్చేది 35 సీట్లు అన్నది మీకు తెలిసిపోయింది అనమాట. నువ్వు అడుగుతావంటరా పవర్ షేరింగ్, నాకు సంబంధించిన ఇష్యూలో నీకు సంబంధం ఏంటి అంటే నువ్వు ఓడిపోతావని నువ్వు డిసైడ్ అయిపోయావు, సో నువ్వు పవర్ షేరింగ్ అడిగేస్తున్నావు, వామ్మో వాయో అని. అంటే ఎంతసేపు కులాల మధ్యన కుంపట్లు పెట్టడం, ఆ వేడిలో చలి కాచుకోవటం తప్ప అసలు మనుషులన్న మానవత్వం కానీ ఈ సమాజంలో నా మీద రివర్స్లో మళ్ళీ కేసులు పెడతారా? 153A మా మనోభావాలు దెబ్బతిన్నాయి, మా కులాల మధ్యన చిచ్చు పెట్టాడు అని ఒకేసారి పోలీస్ స్టేషన్లో ఆ చదువురాని ఎమ్మెల్యే గారితో కంప్లైంట్లు ఇప్పిస్తారా అంటే ఆడు ఎవరి పేరులో పెట్టాలండి, ఆడు కంప్లైంట్ రాయటం కూడా రాదు, అది వేరే విషయం. సో ఇలాగా అపెండ్రాలు వచ్చే పనులు అయినా మీరు ఆపరనుకోండి, అది నాకు తెలుసు. చెప్పటమే నా ధర్మం, వినకపోతే నీ కర్మం. నేను ఇలా మంచి చెప్తానే ఉంటా, విభీషణులాగా రామలక్ష్మణులను తీసుకొస్తా యుద్ధానికి, రావణాసురుని వేసినట్టు వేసేస్తారు. అంటే పొలిటికల్గా, అది ఫిజికల్, అది వేరు, ఇక్కడ పొలిటికల్ ఇది వేరు. సో నేను మంచి చెప్తానే ఉంటా, కనీసం బుద్ధి మార్చుకోండి. మీకు ఎంత భయం లేకపోతే 2 పేజీలు పవన్ కళ్యాణ్ గారికి కేటాయిస్తారు వాళ్ళ, ఆయన కాపులు సపోర్ట్ చేయట్లేదు. అలాగా ఇలాగా ఏ ఒక్కడు, ఆఖరికి లెటర్లు రాసిన 2-3 కూడా పవన్ కళ్యాణ్కే ఓటేస్తారు. అక్కడ ఆ ఊళ్ళో జనసేన అభ్యర్థి పోటీ చేస్తే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి పార్టీకే ఓటేస్తారు, ఇది సత్యం. ఓకే సరే, ఇంకా ఇది కేవలం అంటే వాళ్ళ సాక్షి చదవని వాళ్ళు కూడా చదవండి. ఆడు ఎంత కంగారు పడుతున్నాడు, ఆ మీటింగ్ సక్సెస్ కాలేదంటే ప్రజలే మర్చిపోతారు, ఇచ్చిన వాళ్ళు 2 రోజులు వరుసగా అదే న్యూసా, 2 పేజీలా అంటే ఆ స్పీచ్కి తడిసిందిలే నీ కింద మొత్తము తడిసిందిలే అని పాటలు పాడుకుంటున్నారు జనం. అంచేత ఓకే, ఈ ఇష్యూ కూడా క్లోజ్ చేసి ఒక చిన్న అంశంతో ముగిస్తా. పాప నా మీద క్యాండిడేట్ల కోసం జగన్మోహిని, సారీ అదేంటి నిన్న ఆయన 4వ పిల్లలు అన్న దగ్గర నుంచి ఇలాగ వచ్చేస్తుంది నాకు, సారీ ప్రేక్షకులు క్షమించాలి. జగన్మోహన్ రెడ్డి మరి చాలా ట్రై చేశాడు, నా కుటుంబంలోనే తెచ్చిపెట్టాలని చూశారు, ఇంకా వారిని బెదిరిస్తున్నారట, నువ్వు వేస్తావా చేస్తావా అని. వాళ్ళు చావనైనా చేస్తాను కానీ ఈయనని చెప్పేశారట. మరి ఈయన ఎలా చంపుతాడో నాకు తెలియదు. వాళ్ళు కొట్టేస్తున్నారు. తర్వాత ఎవరో కొన్ని ఇంటర్వ్యూలు చేసి నా ఇంకో క్షత్రియ పుత్రికను చూశారు, ఎవరెవరిని అడిగారు, పని జరగలా. మరి న్యాయవాది, స్థానికురాలు, విద్యాధికురాలు అయిన శ్రీమతి గూడూరు ఉమాబాల గారిని సెలెక్ట్ చేశారు. మంచి వ్యక్తి, నాకు పరిచయం ఉంది. అప్పుడు జగన్ పన్నిన వ్యూహం, ఎప్పుడు బీసీలకు పెద్ద పీట వేసే జగన్మోహన్ రెడ్డి ఈసారి ఎంపీ సీటే ఇచ్చేశారు. రాజ్యసభకు 2 రెడ్లు కావాలి, ఇక్కడ మటుకు ఇచ్చారు. ఓకే ఇచ్చావు, పోటీ చేసే అవకాశం ఇచ్చావు, బాగుంది. ఇప్పుడు మళ్ళీ ఎవరో ఒక క్షత్రియ పుత్రుడి కోసం, అలకలో ఉన్న కలత చెందిన ఒక క్షత్రియ పుత్రుడి కోసం మరి వల్లేసి రెడీగా ఉన్నారట. ఏముందిలే వీళ్ళని ఎత్తేద్దామని అనుకుంటున్నారట. అంటే
బీసీలు అంటే అంత సులకనగా ఉందా? మోహన, జగన్మోహన మరి పెద్ద వ్యూహాలు పనేమన్నారు కదా, స్త్రీలకు ఇచ్చామన్నారు కదా, చచ్చిపడితే కులస్తులకు ఇచ్చామన్నావు కదా, మళ్ళీ వాళ్ళతో వెళ్తే బేరాలిట్రా. ఎంత కొట్టేదవు, ఎప్పుడు కొట్టేదవు? బేరాలేటి దరిద్రంగా, నాకు అర్థం కాదు. ఎనీ నాకు నువ్వు వచ్చినా పర్లేదమ్మా జగన్మోహన, ఎవరు వచ్చినా పర్వాలా, అది ఇష్యూ కాదు. కానీ ఇలా తడవకి క్యాండిడేట్లు మార్చుకుంటే పోయేదేమీ లేదనుకో. క్రెడిబిలిటీ ఉంటే కొంచెం క్రెడిబిలిటీ పోద్ది, క్రెడిబిలిటీ లేనప్పుడు పోయేదేమీ లేదు. కానీ ఇందుకే నేను కలత చెందిన ఆ క్షత్రియ పుత్రుడు ఎవరో నేనేం చెప్పలేదు, చెప్పకూడదు కూడా. అది ప్రేక్షకుల ఊహకే వదిలేస్తున్నా. ఆ కలత చెందిన క్షత్రియ పుత్రుడు ఎవరో చూద్దాం. మరి ఈయన ఇంతకన్నా ఎక్కువ మాట్లాడకూడదు. ఓకే జగన్మోహన్, లెట్ us meet in the election battle. Whomever you want, you can place. చూద్దాం. మరి 2-3 రోజుల్లో రాజకీయంగా చాలా పెద్ద పెద్ద పరిణామాలు జరగవచ్చు. రేపు కాదు.